చదువుకేస్తే ఉన్నమతి పోయిందట అంటారు కదండి. ప్రస్తుతానికైతే నా పరిస్థితి కూడా అలానే ఉంది. అసలు విషయం ఏమిటంటే సాయంత్రం స్నాక్గా ఇలా మా పిల్లల కోసం అయితే సర్వపిండి చేసిద్దాం అనుకున్నాను. చాలా డేస్ అయిపోతుంది. సంక్రాంతికి చేసిన అప్పాలే ఇన్ని రోజులైతే తిన్నారు. స్నాక్స్ చేసి పెట్టక చాలా రోజులైతుందని ఇలా కొంచెం పిండి ఉంటే అయితే సర్వపిండి పెడదాం అనుకున్నాను. అన్నీ వేశాను కానీ నువ్వులు వేయడం అయితే మర్చిపోయాను. నువ్వుల పట్టి చేసిస్తే అస్సలు తినడం లేదు. నువ్వులు చాలా హెల్త్కి అయితే మంచివి కదా. అందుకే నేను ఎప్పుడు సర్వపిండి చేసినా అందులో నువ్వులు ఎక్కువగా వేసిస్తాను. మళ్ళీ సర్వపిండిలో నువ్వులు ఎక్కువగా వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే అలా ఎక్కువగా వేసిస్తాను. కానీ ఇందులో వేయడం అయితే మర్చిపోయాను. మా పిల్లల గోల వల్ల అసలు ఏది ఒక పట్టాన చేయనివ్వరు. మా బాబుని స్కూల్ నుంచి తీసుకొచ్చినాక స్టార్ట్ అవుతుంది అల్లరి. మా పాపని చూసుకోవాలి, బాబుని చూసుకోవాలి, మళ్ళీ వాళ్ళకి ఇలా ఏదైనా స్నాక్గా చేసి పెట్టాలి. అందుకే అన్నాను అలా. మళ్ళీ చివరిలో పిండి కలిపిన తర్వాత నువ్వులు వేయలేదు అరే అని గుర్తుకు వచ్చి తర్వాత అప్పుడైతే వేసి చేశాను. చాలా సింపుల్గా చేశాను. కారం కూడా ఎక్కువగా వేయలేదు. ఇలా చేసిస్తే నువ్వులు మంచిగా తింటారని ఇలా అయితే చేస్తానండి నేను. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. పిల్లలతో చాలా కష్టంగా ఉంది వీడియో తీయడము. అందుకే వీడియోస్ కూడా టైంకి అప్లోడ్ చేయలేకపోతున్నాను. చాలా లేట్ అయిపోతుంది పని చేసే వరకే. ఆగమాగం పెడుతున్నా. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.